రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపిస్తూ నిరసన దీక్ష చేయనుంది కాంగ్రెస్. మరి కాసేపట్లో నెక్లెస్ రోడ్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే దీక్ష చేయనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సాదిక్? ఎస్ ప్రసన్న, దళిత కాంగ్రెస్ పిసిసి ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేయబోతున్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్లో జరగబోతుంది. పర్మిషన్ లేకపోవడంతో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దగ్గర చేయాల్సినటువంటి దీక్షను ఇది గాంధీ భవన్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అనుమతించకపోవడంతో గాంధీ భవన్కు అయితే అది చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే బీజేపీ కనుక తిరిగి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రం రిజర్వేషన్లు రద్దు చేస్తారు అనేటువంటి అంశంపైన కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అదేవిధంగా మనువాద సంబంధించిన రాజ్యాంగాన్ని పెట్టే లక్ష్యంగా 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేసి రిజర్వేషన్లు తీసివేస్తారన్నటువంటి వాదన కూడా బలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం నేపథ్యంలో దళిత సంఘాలు అదేవిధంగా దళిత కాంగ్రెస్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే డిఫరెంట్గా రాజ్యాంగం మారుస్తారు, రాజ్యాంగానికి ఉన్నటువంటి ఈ హక్కులు కానీ లేకపోతే రిజర్వేషన్లు పూర్తిగా తుడిచివేస్తారన్నటువంటి అంశంపైన తీవ్ర చర్చనాంశం నేపథ్యంలో బీజేపీకి అదేవిధంగా బీజేపీ విధానాలకు మతత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దళిత సంబంధించిన కాంగ్రెస్ నేతలు పిసిసి ఆధ్వర్యంలో ఒక భారీగా దీక్ష చేయబోతున్నారు. బీజేపీ విధానాలకు ఎండగడుతూ ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది. ప్రధానంగా ఇప్పటికీ ఈ అంశంపైన కూడా తీవ్ర చర్చోపచర్చలు మేధావి వర్గంలో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపైన ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి యొక్క రహస్య ఎజెండా అంటే బీజేపీ రహస్య ఎజెండానే రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగం మార్చాలని కూడా ఇప్పటికే గెజెట్ విడుదల చేయడం జరిగింది. 50 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చి ఏర్పడింది. సో దానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి సవరణల కోసం ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో వారి యొక్క రహస్య ఎజెండా అప్పుడు ఇంప్లిమెంటేషన్ కాలేదు కనుక ఇప్పుడు డెఫినెట్గా 2/3 కనుక మెజార్టీ వచ్చినట్టయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లు అన్నీ కూడా పోతాయి. తద్వారా ఈ దళితులు, బీసీలు, మైనార్టీలకు అందరూ కూడా రాజ్యాంగ హక్కులు కోల్పోతారన్నటువంటి విషయానిపైన కూడా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు మహాసభలో కూడా మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. దళిత కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలి లక్ష్యంగా ముందుకు పోతుంది. బీజేపీ కనుక తిరిగి అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి, రాజ్యాంగాన్ని మార్చారు. రాజ్యాంగం మార్చినప్పుడు ఆటోమేటిక్గా రిజర్వేషన్ కూడా పోతాయన్న విషయాన్ని కూడా చెప్తారు. బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఎజెండా కూడా దేశంలో రిజర్వేషన్లు తీసివేయాలన్నటువంటి వాళ్ళ రహస్య ఎజెండా. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు అయ్యింది, పొరుడు పోసుకుంది. ఆ తర్వాత 2025 వరకు అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర చేస్తూ ఉంది. అందులో భాగంగానే వారు ఆప్కి బార్ 400 పార్ అని కూడా అటువంటి నినాదం తీసుకొస్తున్నారు. 400 సీట్లు కనుక బీజేపీకి వచ్చినట్టే డెఫినెట్గా రాజ్యాంగాన్ని మారుస్తారన్నటువంటి ఆందోళన దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తరుణంలో దళిత సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, పౌరక సంఘాలు రాజ్యాంగంకు జరుగుతున్నటువంటి ఉపద్రవాన్ని గుర్తించి ఇప్పటికీ ఆందోళన బాట పడుతున్న సందర్భం కనబడుతుంది. అందులో భాగంగానే పిసిసి అదేవిధంగా దళిత కాంగ్రెస్ సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టబోతున్నారు. సో ఈ అంశం పైన ఇప్పటికే ప్రజలకు జాగృతం చేసి బీజేపీ యొక్క మతత్వ విధానాలు, రిజర్వేషన్ వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రచారం చేయబోతున్నారు. ఈసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగమే ఉండదు, హక్కులు ఉండవు, రిజర్వేషన్లు ఉండవు విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే రిజర్వేషన్ వెళ్తాయి అన్నటువంటి ఒకే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. దళిత కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పలు చోట్ల కూడా ఆందోళనలు చేస్తున్న సందర్భంలో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష అంటే రాజ్యాంగ పరిరక్షణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు ఇక్కడ పోలీసులు అనుమతించలేదు. సో దీంతో ఈ యొక్క కార్యక్రమం గాంధీ భవన్కు మారింది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సాదిక్.